23వ వచనం నుండి మనము చదువుకుంటూ వచ్చాము. అయితే ఇంతవరకు కూడా మనం ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క దాతృత్వం గురించి మనము ప్రకటిస్తూ వచ్చాము. ఆయన మాటలు నేర్చుకున్నాము. మొదటిగా ఆయన ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఈయన చదవండి. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనకి. మొదటిగా ఇక్కడ మనం 3 అంశాలను మనం చూసుకుందాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి ముందుగా అనేక సంవత్సరాల క్రితం, ఇప్పుడు ప్రభు పుట్టి 1 నెల ముందా, ప్రభు పుట్టే 2 నెలల ముందా? కాదు. ప్రభు పుట్టకకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అనేక మంది ప్రవక్తలు ప్రభు ఈ లోకానికి వస్తాడు, ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి పాప దోషాలను, మన యొక్క దరిద్రపు భూయిష్టకరమైనటువంటి పరిస్థితి నుంచి ప్రభు కాపాడుతాడని అనేక మంది ముందుగానే ప్రవక్తలు ప్రవచించిన మాటను నెరవేర్చడానికి ఇక్కడ మనం బైబిల్ వచనాల్లో చదవచ్చు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఏముందో త్వరగా చదవాడ. 1వ అధ్యాయము 23వ వచనములో తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలు అన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఇప్పుడు ఏమై ఉన్నాడంటే ఆయన మనకి దేవుడు మనకు. ఇమ్మానుయేలు అంటే ఆ మాటకి అర్థం ఏం చెప్తున్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరై ఉన్నాడు? రాత్రి మనం ఏం చెప్పుకున్నాము? ఆయన ఆశ్చర్యకరుడను, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని ఆయనకి మనము పేరు పెట్టి ఆయన పిలుచుకుంటున్నాము. అయితే ఈ లోకంలోకి నీతో నాతో మాట్లాడటానికి ప్రభు ఏ రీతిగా వచ్చినాడు? మొదటగా ఆయన గుణ లక్షణాలన్నీ మీకు తెలియజెప్తున్నాడు. అయ్యా, నేను ఎలా ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, ఈ విధానంలో నేనున్నాను, నన్ను కలిగి నువ్వు ఉన్నావంటే ఇదంతా కూడా, ఈ ఆశీర్వాదం అంతా కూడా, ఈ గుణగణాలన్నీ కూడా నీ కుటుంబంలోనికి తీసుకొని నేను వస్తాను అని చెప్పి ప్రభువు యెషయా గ్రంథంలో, యెషయా ద్వారా దేవుడు నెరవేర్పును ఇచ్చాడు. అదే మాట నెరవేర్చడానికి బైబిల్లో మనం రాత్రి ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? యూదయ దేశంలో. ఏ దేశం అది? యూదయ అనేది దేశం. యూదయ దేశంలో బెత్లెహేముపురములో ఆయన జన్మించాడు. యూదయ దేశపు బెత్లెహేముపురములో జన్మించడానికి ఆయనకి ఇంకా ఏమన్నా అవకాశం ఉందా? ఎందుకు జన్మించాడు మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యాడ్ చదువుతున్నావా? 2:5 చదువుతున్నావా? ఒక్కొక్కసారి 2వ అధ్యాయం చదువు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎవడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించి వచ్చిందని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో పుడతారని తెలియంగానే ఆ యొక్క జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, మీ దేశంలో మా కోసం రక్షకుడు పుడుతున్నాడంట, ఆయన ఎక్కడున్నాడని హేరోదు రాజును అడగంగానే హేరోదు రాజుతో పాటు అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కసారి కలవరపడ్డారు. ఎందుకు? అరే, నేనే పెద్ద రాజు, నేనే, నన్ను మించిన రాజు లేడు, ఈ పరిసర ప్రాంత రాజ్యాలలో నన్ను దాటిపోయిన రాజు ఎవరు లేరు, అలాంటిది నా రాజ్యంలో నన్ను మించిన రాజు పుడతాడని ఈ యొక్క హేరోదుకి గుబులు పుట్టిందంట. హేరోదుకి ఎప్పుడైతే గుబులు పుట్టిందో ఆయన ఒక్కసారి కలవరపడి ఆయన ఏమన్నాడు?
ఆ దేశంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోబడినటువంటి బిడ్డలందరిని కూడా మగ బిడ్డలను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. మొదటిగా సాతాను యొక్క తలంతులు, దాని యొక్క కుతంత్రాలు మొదటిగా ఇక్కడ బయటపడి దేవుడు ఏమని చెప్పాడు? నేను ఆశ్చర్యకరుడును బలవంతుడు నిత్యుడకు దేవుడు నేనున్నానని చెప్పాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా రూపొందించబడి దేవునికి ఆయాసకరంగా ఉండటానికి సాతానుగాడు మొదటిగా ఎవరిలో దూరాడు? పలకండి. హేరోదు రాజులో దూరాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అయితే 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటించి, ఆ సువార్త ప్రకటించిన టైంలో ఆయన యొక్క మహిమను ఎలా చూపించాడు? ఫస్ట్ ఏమై ఉన్నాడు? ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరిని లేపాడు? లాజరును లేపి ఆశ్చర్యం చేశాడు. కానా విందులోకి వెళ్ళి మొట్టమొదటిగా ఆయన చేసిన క్రియ ఏంటంటే, కానా విందులోకి వెళ్ళాడు, ఆ పెళ్లిలో పాల్గొన్నాడు. ఆ పెళ్లిలో నిలబడి ఆ వివాహాన్ని చూడాలని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష రసము అయిపోయిందంట. మొదటిగా ఉన్న ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు కూడా మనం గమనిస్తే పెళ్లిల్లో మొదట వచ్చినప్పుడు శ్రేష్టంగా ఉంటుంది మొదట తయారు చేసింది, తర్వాత దాంట్లో నీళ్ళేసి కారం వేసి ఉప్పేసి దాన్ని గలిబిలి చేస్తాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన ఆ యొక్క కానాను విందులోనికి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసము అయిపోయిందంట. మొదటిగా ద్రాక్ష రసము అయిపోయిందని తెలిసినప్పుడు ఆ కానా విందులో ప్రభువారు అద్భుతమైనటువంటి ఆ యొక్క ద్రాక్ష రసాన్ని తయారు చేసి దానిని ఆశీర్వదించాడంతే. అది ఆశ్చర్యకరంగా ఏమైంది? మంచి ద్రాక్ష రసం, గ్రేట్ ద్రాక్ష రసం, మధురమైన ద్రాక్ష రసం మారిందంట. అట్లాంటి ఆశ్చర్య కార్యాలు చేయడానికి ప్రభు దిగి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చి కొన్ని కార్యాలు చేయటానికి పరలోకం నుంచి ప్రభు ఈ లోకంలోనికి పంపించాడు. అందుకే లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మొదటిగా ఒక మాట చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఈ ప్రభు పుట్టినాడు అనేటువంటి విషయము, ఈ మాట మనకు రాసినప్పుడు కొందరు అడిగిన ప్రశ్నలు, కొందరు వేస్తున్న విషయం ఏంటంటే, దేవుడేంటి 2000 సంవత్సరాల క్రితం పుట్టడం ఏంటి? దేవుడు పుడతాడా? ఆయన మనం నిర్మించిన నిర్మాణకర్త, ఆయన మనలో ఏర్పాటు చేసిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఎందుకు పుట్టాడు అని ఈయనేం చేశాడు? లూకా శుభవార్తలో లూకా యొక్క వైద్యుడు ఏమని రాశాడంటే, ఈయన పుట్టాడు అని రాశాడు. ఈయన పుట్టాడని రాయగానే ఆయనకి ఏమనిపించింది? అనేక మంది గ్రంథకర్తలు కనిపించింది, ఈయన 2025 సంవత్సరాల క్రితం పుడితే మరి అంతకంటే ముందు మనుషులు ఉన్నారు కదా, మరి దేవుడు ఎట్లా అవుతాడు అని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు పౌలు దానికి సరైన సమాధానం చెప్తాడు. ఆయన ఆల్రెడీ మహిమలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆ రాజు పై నుండి 2025 సంవత్సరాల క్రితం మానవాళి చేస్తున్న పాపములు, మానవాళి చేస్తున్న దోషములు, మానవాళి చేస్తున్నటువంటి ఆయాసకరమైన వ్యతిరేకమైన ఆ క్రియలను ఆయన తొలగించడానికి ఈ ప్రజలను ఎంతమంది ప్రవక్తలను, ఎంతమంది అనేక మంది రాజులను ఎవరిని పంపినా కానీ ఎవరి మాట కూడా వినకుండా ఈ ప్రజలు ఏమైనారు? రువ్విన హృదయం కలిగినటువంటి ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఇది ఎలాగనో ఎవరి మాట వినరు. నేను యెషయాను పంపాను, నోవాహును పంపాను, ఇంకా ఎవరిని పంపాడు? మోషేను పంపాను, ఇంకా చూస్తూ వస్తుంటే మీకాను పంపాను, ఇంకా యెహెజ్కేలును పంపాను, ఇర్మియాను పంపాను. ఇంతమంది ప్రవక్తలు నేను పంపినా కానీ ఏ ఒక్కరి మాట కూడా ఈ ప్రజలు వింటలేదు. ఏం చేస్తున్నారంట? ఏ ఒక్కరి మాట వినకుండా కొవ్విన హృదయం కలిగి లోకానుసారంగా తిన్నుతూ తాగుతూ, మనం సొదొమ గొమొర్రా పట్టణ విషయంలోకి వస్తే ఆ ప్రజలు తల్లి పిల్ల తేడా లేకుండా ఏం చేస్తున్నారంట? పాపము చేస్తున్నారంట. తన కంటికి నచ్చితే పాపము చేస్తున్నారు, తన నోటికి నచ్చితే తాగుతున్నారు, తింటున్నారు, సుఖిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ మనం రక్షించిన యేసయ్య, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడనే సంగతి మనము మరిచిపోయి ఉన్నాము. అందుకే ప్రభువుకి కోపం వచ్చింది. ఎన్ని మార్లు నేను గద్దించినా వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. తప్పదిక నేనే ఈ యొక్క లోకంలోనికి వెళ్ళి నేనే మానవ శరీరాన్ని దర్శించుకొని ప్రత్యక్షుడినయ్యి ఎలాగైనా కానీ ఈ మనుష్యుని, మానవాలను రక్షించాలని ఆయనే మనుష్య కుమారుడిగా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి
దిగి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఆయన దిగి వచ్చి ఏమేమి కార్యాలు ఏమి చేశాడు, ఎందుకు యేసయ్య ఈ రోజు దిగి వచ్చాడు, ఆయన దిగి రావటం వల్ల మనకేమైంది అనే కార్యాలు మనం చూస్తే, ఆయన కొన్ని క్రియలు చేయటానికి భూమి మీదకి వచ్చాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు అనేక పనులను అప్పచెప్పి యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలోనికి ఆయన్ని పంపించాడంట. అయితే మొదటిగా ఆయన దేనికి వచ్చాడు చెప్పనా? మొదటిగా పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి. ఒకసారి పలుకుదామా? యేసుక్రీస్తు మొదటిగా ఆయన వచ్చిన ఆ క్రియ ఏంటి? పాపులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. మొదటి అంశం ఏంటిది? ఆయన కొన్ని కార్యాలు నెరవేర్చడానికి పరలోకమును వదిలి, మహిమ శరీరం వదిలి, భూలోకములోనికి మానవ శరీరం ధరించుకొని ఈ లోకములోకి వచ్చిన మొదటిగా ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే, పాపులను రక్షించుటకు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. అయితే రెండోదిగా చూస్తే, రెండోది పాపులను వెతికి. ఒకసారి చూడాలి, ఎందుకు అందరూ ఎంతమంది చూస్తారు. మొదట ఏం చెప్పాను? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. రెండోదిగా ఏముంది? పాపులను వెతికి రక్షించుటకు వచ్చాడు. మూడోది చెప్తున్నా చూడండి, నేను పరిచర్య చేయించుటకు రాలేదు, కానీ నేనేమో దేనికి వచ్చాను? పరిచర్య చేయుటకు వచ్చానన్నాడు. ఈ క్రియ మనం ఎక్కడ చూడొచ్చు? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు పాదాలు కడిగి ఆయన ఏం చేశాడు? వారిని గణపరిచాడు. మొదటిది, ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. రెండోదిగా పాపులను వెతికి, ఎక్కడెక్కడ పాపులు ఉన్నారు వెతికి రక్షించడానికి వచ్చాడు. మూడోదిగా ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటానికైనా ఈ లోకంలోకి వచ్చాడంట. అదే నాలుగోదిగా మనం చూస్తే, ఆయన అనేకులకు క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు నేను ఈ లోకంలోనికి వచ్చానని చెప్పి కొన్ని మాటలు చెప్పిన మాట ఉంది. అయితే అపవాది క్రియలు లయపరచటానికి ఏంటిదంటది? అపవాది గాడి క్రియలు లయపరచడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్తున్నాడు నాలుగవదిగా. ఐదవది చూస్తే, ప్రవక్తల మాట నెరవేర్చడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని చెప్తున్నాడు. ఇంకోటి చూస్తే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చానని ఆయన చెప్తున్నాడు. లాస్ట్ గా చూస్తే, నిత్య జీవం ఇచ్చుటకు. ఏంటిది? నిత్య జీవం ఇచ్చుటకు ఆయన ఈ లోకంలోనికి పరమ నుండి కిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మొదటిగా ఏం చేశాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండోది, పాపులు కనిపిస్తారేమో తెలియదు, కానీ ఇంకా ఎక్కడైనా దాంకొని పాపులు ఉన్నారేమో, ఇంకా ఎక్కడైనా కనిపించిన పాపులు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు వారిని వెతికి రక్షించుటకు వచ్చానని చెప్తున్నాడు. మూడోదిగా చూస్తే, ఆయన పరిచర్య చేయించుకోవటానికి రాలేదంట. అయ్యా, నేను దేవుని బిడ్డని, నేను యేసుక్రీస్తు ప్రభువారిని కదా, రండి నా పాదాలు కడగండి, లేదా నన్ను గొప్ప చేయండి అని రావట్లేదంట ఆయన. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను పరిచర్య చేస్తాను. చూసినట్లయితే ఆ సమరయుడు ఒకానొక దినములో ఓ మనుష్యుడు కొట్టబడి కింద పడి ఉన్నప్పుడు సమరయుడు ఏం చేశాడు? కొట్టబడి పడిపోయి ఉన్నప్పుడు ఇతని వెళ్ళి ఆ సమరయుడు ఆయన్ని పట్టుకొని తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వారి దగ్గర పట్టి అతనికి కావాల్సిన అతను ఖర్చుకు కావాల్సిన ధనం ఆ పూటకూళ్ళ వారికి ఇచ్చి ఏమి చెప్తాడు? అయ్యా, ఇతనిని సంరక్షించి ఇతను బాగు చేయని చెప్తాడు. అతి ప్రేమ కలిగి ఉండాలని యేసయ్య మూడవదిగా మనకు చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గొప్ప కార్యములు చేశాడు. ఆ గొప్ప కార్యములు ఏమిటంటే, కొన్ని ప్రాముఖ్యమైన కార్యములు మనం ఏడు చెప్పుకున్నాము, అందులో ఒక 4-5 చెప్పుకొని ఈ దినం మనము క్లోజ్ చేద్దాం. ఒకటి, పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది క్రియల అంటే ఏమిటి? వీటి వలన మనకు లాభమా నష్టమా? మనం చూసినట్లయితే మొదటిగా పాపము చేసేవాడు ఎవరి సంబంధి అంట? పలకండి అందరూ. పాపం చేసేవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాది క్రియలు అంటే ఏమిటి? వీటి వలన లాభమా నష్టమా? అపవాది క్రియలు అంటే ఏంటి? అపవాది ఏం చేస్తాడు? ఈ లోకంలో యవనంలోకి వచ్చిన బిడ్డలు ఉంటారు, అపవాది వాళ్ళలో దూరిద్ది, అరే ప్రేమలో పడరా, అరే దోమతో పడరా అని చెప్పేసి ఆ కార్యములకు ఎవరు నెట్టిద్ది. అరే రారా తాగుదాము, అరే ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం రారా.
ఇంకా చెప్పింది ఇప్పుడైతే లేదు కానీ ఒక మనకు ఒక పరిస్థితులు ఇప్పుడైతే మనకి రావట్లేదు, కానీ గత కాలంలో అయితే బాయిలు ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చి స్కూల్ ఎగ్గొట్టేసి అందరూ కలిసి బాయిల్లోకి పోయేవాళ్ళు. ఈతలు కొట్టడానికి పోయి అనేక మంది యవ్వన బిడ్డలు తన ప్రాణాలు కోల్పోయింది. అంటే విచ్చలవిడిగా తిరగాలి, విచ్చలవిడిగా తాగాలి, విచ్చలవిడిగా మన యొక్క పరిస్థితులు ఉండాలని చెప్పేసి యవ్వన బిడ్డలు కానీ ఎవరైనా కానీ ఈ క్రియలన్నీ కూడా అపవాది సంబంధమైనటువంటి క్రియలు అని చెప్తున్నారు. ఏంటి క్రియలన్నీ? అపవాది సంబంధించినటువంటి క్రియలు. ఈ క్రియలు జరిగించడానికి అపవాది లోకంలో ఉంది. అపవాది క్రియలు మన జీవితాన్ని ఏం చేస్తాయి? శాపంలోనికి తీసుకుని వెళ్ళి పరలోకానికి వెళ్ళటానికి అవరోధంగా ఒక కట్ట నీకు నాకు అడ్డమేస్తాయి. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కొందరు వ్యక్తులు ఉదాహరణ చూసుకుంటే గతంలో తాగి తందనాలు చేసే పరిస్థితిలో ఉంటారు. వారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని ఈ దినము దేవుని సన్నిధిలో ఉండి సంతోషంగా భార్య బిడ్డలతో ఆనందించినటువంటి సమయాలు లేవా సమయాలు? అదే ఈ దినప్రాయంలో మందుకు బానిసలయ్యి మందులో పడి ఉదయకాలం 7:30 గంటలకే బ్యాన్ని వెనకాలెళ్ళి అవి తీసుకొని 4-5 బాటిల్ ఇప్పి గ్లాసులు పట్టుకొని పక్కన నిలబడి దాంట్లో పోసుకొని చక్క తాగి అవి తీసుకొని బయటకు వచ్చి ఆ కోసినటువంటి దున్న తొనకలని తిని వచ్చి మంచం మీద పడుకొని చండాలంగా కక్కి భార్య బిడ్డల బట్టలను పాడు చేసిన లేదా ఈరోజు? అందుకే నా ప్రభు అంటున్నాడు, పాపపు క్రియలు దేనికి సంబంధం అంట? అపవాదికి సంబంధించినటువంటి క్రియలు అని చెప్తున్నాడు. అపవాది ఏం చేస్తుందంటే పాపంలోనికి తీసుకెళ్ళిద్ది, శాపంలోనికి తీసుకెళ్ళిద్ది, కానీ అది నిన్ను పరలోకం తీసుకుపోవటానికి అవరోధంగా అంతరాయంగా మారింది. గమనించండి, మనం ప్రతి ఆదివారం ప్రాయం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటే ఈ రోజు నిన్ను అరే అన్న వ్యక్తి 4 వారాలు 5 వారాలు సంవత్సరం పోయిన తర్వాత నిన్ను చూసి ఏం చెప్తాడు? ఒసే అన్నవాడే తిరిగి వందనాలమ్మా, వందనాలు తండ్రి, వందనాలు సహోదరుడా అంటారా అనరా? అంటే నీ క్రియలు పాపం వైపు ఉన్నప్పుడు నిన్నేమంటాడు? ఒరే రారా, ఒరే పోరా, వసే రావన్నాడు. ఈ మాటలు ఏకంగా దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకున్న తర్వాత అపవాది విడుదలైపోయిన తర్వాత నీ క్రియలు ఏమైపోతున్నాయి? సజీవమైనటువంటి మంచి క్రియలకు మారుతున్నాయి. అందుకే చెప్తున్నాడు, మొదటి క్రియ ఏంది? పాపము నుండి నిన్ను రక్షించుటకు తప్పిపోయిన కుమారుడి విషయం గమనిస్తే వాడు తనకు ఒక సహోదరుడు ఉన్నాడు, తన చిన్న కుమారుడంట. ఎక్కడ కూడా ఏం చూసినా చిన్న కుమారులు కొద్దిగా తొందర ఉంటది, పెద్ద కుమారులేమో కొంచెం నిదానం ఉంటుంది, చిన్న కుమారులకి ఏముంటది? తొందర ఉన్నది. విచ్చలవిడిగా తండ్రి కాడివ్వండి, తండ్రి నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వండి, దాన్ని నేను తీసుకుంటాను, నీ మాట ఎందుకు వినాలి, నువ్వు చెప్పిన దాకా పెళ్లి చేసుకోకుండా నేను ఎందుకు ఆగాలి అని చెప్పేసి పెద్దవాడు తండ్రి మాట నిలబడితే చిన్నవాడు ఏం చేశాడంటే తండ్రి కాడికి వెళ్ళి జగడమాడాడు, తొందరపడ్డాడు, అడావుడి చేశాడు. తండ్రి కాడున్న సంపద మొత్తం నా వాటా నాకు ఇవ్వని లాక్కున్నాడు. దాన్ని తీసుకొని దేశాంతరం వెళ్ళాడంట. దేశాంతరం వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు చూడండి, ఒక 4 లక్షలు నాకు డబ్బులు పెట్టుకొని చక్కగా ఆ రూమ్ కాడ నేను కూర్చొని ఉదయకాలం ఒక 4 క్వార్టర్లు, సాయంత్రం ఒక 4 క్వార్టర్లు తెచ్చి అది కూర్చుంటే నా పరిస్థితి ఎట్లా చెప్పండి? నేను వద్దన్నా కానీ ప్రజలు వస్తారా రారా? 4 సీసాలు ఎదురుగు పెట్టి ఒక కుర్చేసుకొని అది కూర్చొని అదేది ఆ రేకుల కింద ఒక 4 వాటర్ బాటిల్ పెట్టుకొని 4 స్టఫ్లు అడి పెట్టుకొని అది నేను తాగాల్సిన అవసరం లేదు. నేను కూర్చున్నా కానీ నా చుట్టూ ఎలా వస్తున్నట్టు ఆయన చీమలు కానీ పరిగెత్తినట్టుగా ఒక్కొక్కరు తెలియకుండా పలకనోళ్ళు కూడా వచ్చి దగ్గరికి వచ్చి, అయ్యా బాగున్నావా, కొడకా బాగున్నావా, తమ్ముడా బాగున్నావా, అన్నా బాగున్నావా అన్న వ్యక్తులు లేరా? అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ధనమంతా సమకూర్చుకొని ఆ లోక సంబంధంగా అపవాది కార్యములు పాపం క్రియలు చేయటానికి ఇతను చేసిన పని ఏంటంటే ధనమంతా తీసుకొని ఆస్తిపాత్ర అమ్ముకొని దేశాంతరం దూరంగా వెళ్ళాడంట. వాడికి వెళ్ళాడు, అనేక మంది ఫ్రెండ్స్, అనేక మంది చెడు కార్యాలు, చెడు వ్యసనాలు, తాగటం, తినటం, వ్యభిచారం, ఇటన్నిటి గోతులోనికి వెళ్ళి చివరికి ఏమయ్యాడు? అతను తినడానికి తిండి లేదు, ఉండటానికి నివాసం లేదు. అలాంటి సమయంలో ఒకానొక దినాన్ని అతను ఏం చేశాడు తెలుసా? ఆకలి భరించలేక
ధనం ఉన్నప్పుడు స్నేహితులు వచ్చారు, ధనం ఉన్నప్పుడు బంధువులు వచ్చారు, ధనం ఉన్నప్పుడు అనేక మంది వచ్చారు. చివరికి ధనం అయిపోయిన తర్వాత ఎవరని నెట్టేస్తే వాడికి తినటానికి తినలేక, ఉండటానికి గృహం లేక వెళ్ళి ఒక యజమానుడు కనిపిస్తే అతని కాడికి వెళ్ళి, అయ్యా నాకు పనిప్పించు అన్నాడు. నువ్వు చేయటం నా దగ్గర ఏమి పని లేదంటే, అయ్యా నెలల సంబంధించి నా పట్టులో ఆకలితో చచ్చేలాగున్నాను, ఏదో ఒక పని పంటే, అదిగో పందులు కాసే పని ఉంది, చేస్తావా? పంది దేనికి సాదృశ్యమై ఉంటుంది? పంది పాపము, అపవిత్రమైంది. పంది సాతాను క్రియలకు సంబంధించింది. ఈడేం చేశాడు? ఈడి క్రియను బట్టి ఆ సాతాను క్రియల్లోకి వెళ్ళాడు. ఆ పందుల కంటే ముందు ఈడు వెళ్తున్నాడు ఆ పొట్టు తినడానికి. దీనికి ఆ పొట్టు తినడానికి ఈడు వెళ్తున్నాడు. ఎందుకు? తండ్రి ఇచ్చినటువంటి తండ్రి ఉండటానికి నివాసం ఇచ్చాడు, మంచి అంతఃపురం ఇచ్చాడు, తన సోదరులతో పాటు నివాసం ఉండటానికి మంచి గ్రామం ఇచ్చాడు. స్థిరమైన దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? పాపకరమైన దానికి వెళ్ళాడు. పాపాన్ని ఎంచుకున్నాడు, దోషాన్ని ఎంచుకున్నాడు, తాగుడుకు బానిసయ్యాడు, మందుకు బానిసయ్యి, మగువు బానిసయ్యి, వ్యభిచారములో పట్టబడి తన ధనమును, తన శక్తిని పాడు చేసుకుని చివరికి వచ్చి ఆ యొక్క పందులు తినేటువంటి మన పరిస్థితి కూడా తెలియకుండా ఒక పాపము చేస్తే ఈ పాపను పూడ్చివేయడానికి మరో పాపము, ఆ పాపను కప్పించడానికి మరో పాపము, పాపాల మీద పాపాలు చేస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం మీరు చేసినా మోయటానికి నేనున్నానని మొదటిగా ఏం చేశాడు? పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. రెండోది ఏంటిది? పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎలా వెతికి రక్షించడానికి వచ్చాడంటే, కొందరు పాపములు, మనం చేస్తున్న పాపము, దోషము, వ్యభిచారము, ఆయాసకరమైన పనులు దేవుడికి తెలుసు. కానీ కొందరు వాటిని దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన వాటిని ఇప్పుడు ఇతను ఉన్నాడు, దేశాంతరం వెళ్ళాడు, తండ్రికి తెలీదు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, నా కొడుకు బాగానే ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు అనుకుని ఉంటాడు. కానీ ఈ కొడుకు ఏమై ఉన్నాడు? కొడుకు బానిసయ్యాడు, పేకాట ఆడాడు, జూదంలోకి పోయాడు, వ్యభిచారంలోకి పోయాడు, అన్ని రోగాలు తగిలించుకున్నాడు, తిండి తిన్న స్థితిలో ఉండి చివరికి పందుల దొడ్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఈ కుమారుడికి బుద్ధి వచ్చి లేచి పరిగెత్తుతూ ఉంటే, పందులు కాసే వ్యక్తి ఎలా ఉంటాడు? పైనుంచి కిందకి సంవత్సరాల కొద్ది స్నానం చేయకుండా గబ్బు కొట్టుకుంటుంటాడు. అలాంటి గబ్బు కొట్టుకుంటున్న వ్యక్తికి బుద్ధి వచ్చింది, ఈ రోజు నేను ఎలాగైనా నా తండ్రి ఇంటికి పోతే అనేక మందికి నివాసం ఉంది, అనేక మందికి ఆహారం పెట్టేటువంటి నా తండ్రి ఉన్నాడు కదా, నేను కోడిపోతే కనీసము ఆయన కొడుకుగా స్వీకరించకపోయినా కానీ ఆయన పనివాళ్ళలో కూడా పెట్టుకుంటాడేమని పరిగెత్తున్నట్టు ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు తండ్రి దూరంగా కుమారుని చూశాడు. తండ్రి దూరంగా కుమారుని చూసి, అయ్యో ఇది నా కుమారుడే అని పరిగెత్తుకుంటూ పోయి ఆ యొక్క కుమారుడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ పోయి పైన పడి కౌగులించుకొని ముద్దు పెట్టుకుని నా కుమారుడు వచ్చాడని అనేక మందికి విందు చేయించాడంట. ఏం చేయించాడు? ఎందుకది? తండ్రి ప్రేమ అలా ఉంటుంది. తండ్రి ప్రేమ అక్కడ వాసన చూడలేదు, తండ్రి ప్రేమ అక్కడ గబ్బును చూడలేదు, తండ్రి ప్రేమ అక్కడ నా కుమారుడు చెడిపోయిందని చూడలేదు. నా కుమారుడు తిరిగి నాకు సజీవంగా వచ్చిండు, వాడు మరణంలోనికి పోకుండా, రోగాలు తగిలించుకోకుండా, సావుకుండా శవముగా నా ఇంటికి రాలేదు. వాడు ఏమై వచ్చాడంటే సజీవముగా వచ్చాడు. వాడిని మందు నేను మానిపించుకుంటాను, వాడిని ఏ రీతిగా నేను బాగు చేసుకుంటానని తండ్రి సంతోషించి ఆనందించి వాడి మీద పైన పడి గబ్బు కొడుతున్నటువంటి ఆ కుమారుని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. మనం సజీవం లోకంలో ఉంటేనే, మనం బానిసత్వ బ్రతుకులోంచి బయటకు వస్తేనే మనం దేవుని సన్నిధిలో నిలబడగలం, మనం దేవుని నామాన్ని మహిమపరచగలం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఏమైంది? పాపం నుంచి రక్షించాలి. తర్వాత రెండోది, ఆ యొక్క పాపంలో ఎక్కడ ఉన్నా కానీ వెతికి రక్షించటకైనా. అయితే ఈ పాపి ఎలా ఉంటాడంటే, వీడు ఆజ్ఞలను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అంటే ఏంటి? మన ఆజ్ఞలు ఎన్ని చెప్పండి. ఒక్కసారి మొత్తం ఆనందం వచ్చాం, ఏ ఇబ్బంది లేదు, నీరసం లేదు. ఒక్కసారి పలకండి, ఆజ్ఞలెన్ని? ఆజ్ఞలెన్ని? చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా. ఆజ్ఞలెన్ని? 10 ఆజ్ఞలు ఉన్నాయి. అపవాది యొక్క పరిస్థితి ఏంటి తెలుసా?
ఆజ్ఞ అతిక్రమం. యేసు ప్రభు ఏం చెప్తాడు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆజ్ఞనే మీరవద్దు అని చెప్పాడు. అని చెప్పి మోషే ద్వారా మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. కొన్ని ఆజ్ఞలు చెప్పగలరా? కొన్ని ఆజ్ఞలు చెప్పగలరా? దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగు వారి దేనైనను ఆశించవద్దని చెప్పిండు. కానీ వీడి పని ఎట్లుంటుందంటే, అపవాది గాడి కుయుక్తి ఎట్లుంటుందంటే, చూసినట్లయితే వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, వాడు తప్పనిసరిగా తన ఈ పక్కింటి వారిని కోరుతాడు, వాడు దొంగిలిస్తాడు, వాడు దరిద్రపు లోకంలో దరిద్రమైన పరిస్థితులు మొత్తం స్వీకరిస్తాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే అపవాది గాడి క్రియలకు లోనవుతాడు, చీకటి లోకానికి వాడవుతాడు. మనం రాత్రి చెప్పం, ఒక కొవ్వొత్తి దాని స్థితి ఎలాగా ఉంటే అదేంటిది, దేనికి పనికిరాని స్థితిలో ఉంటుంది. అది నిప్పు ద్వారా అంటించబడినప్పుడు వెలుగొచ్చి ఆ వెలుగు వల్ల చుట్టూ ఉన్నటువంటి పాపపు చీకటి అంతా ఏమైపోతుంది, వెలుగుగా మారిపోతుంది. కానీ అపవాది గాడికి అది అవసరం లేదు, వాడికి చీకటి కావాలి. వాడు ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేస్తాడు. వాడు మనుషులను పాపంలోనికి లాక్కొని పోతాడు, పాతాళంలోనికి లాక్కొని వెళ్తాడు. వాడి స్థితి అదే ఉంది. కాబట్టి ఆ మొదటి ఆది మానవుడైనటువంటి ఆదాముని ఒకే ఒక్క ప్రశ్న ఏమేసిన ప్రశ్న, సాతానుగాడు మొదటిగా ఒక్కొక్క ప్రశ్న వేసాడు. ఏం ప్రశ్న అది? ఇది నిజమా? ఏమనలేదు. ఇటు వచ్చాడు, ఇలాగ నిలబడి, అవ్వగారు ఏంటి బాగున్నారా? బాగున్నానయ్యా. అసలు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని ఏం అడగలేదు. ఏమడిగింది? ఇది నిజమా అని అడిగింది. అంతే. ఈలోపు ఎవ్వ ఉక్కిరి బిక్కిరైపోయి ఏమైందో, ఎటు జరిగిందో, ఏమైందని చెప్పి హడావుడి పడిపోయి ఏమైంది అని అడిగితే, అదుగదుగో నీవు చూస్తున్నటువంటి ఆ ఫలము నువ్వు తింటే నీకు జ్ఞానం వచ్చింది, నీకు బలం వచ్చింది, నీకు శక్తి వచ్చింది, నీకు మహిమ వస్తుంది, అదుగో దేవుని యొక్క కుడి పార్శ్వను కూర్చోవచ్చు కదా అనగానే ఒక్కొక్కసారి ఏమైంది, జ్ఞానం వచ్చేసింది. అయ్యో, ఇంతవరకు నన్ను సంరక్షించిన నా ప్రభు ఉన్నాడే, నన్ను పుట్టించిన ఆయన ఉన్నాడే, తయారు చేసిన వ్యక్తి ఉన్నాడే, ఇంతవరకు నన్ను కాస్తున్నాడే, నా సన్నిధిలో ఉన్న ఆయన సన్నిధిలో నేనున్నానే, మరి ఆయన అడగకుండా ఏమన్నా చేద్దాం అనుకుందా? లేదు. ఒక మాట నిశ్చమానంగానే అడావుడి పడి టెన్షన్ పడి పరిగెత్తుకుంటూ పోయి ఫ్రూట్ తినేసింది. సక్కన తనకి తెలియాల్సిన తెలిసిపోయిందని అప్పుడు తీసుకొని వచ్చి తగిలిచ్చిన పాపము, అపవాది సంబంధించినటువంటి ఆ మాటతో వచ్చిన పాపం ఈ రోజు కూడా మనము అనుభవిస్తూనే ఉన్నాం. ప్రియా సహోదరులారా, ఆ రీతిగా మనము ఆ ఆదాము అమలు చేసి మోసగించబడి చేసిన పాపాన్ని ఆ జీవాధిపతి పిల్లలుగా ఉన్న మనము జీవాన్ని పోగొట్టుకున్నాము, శాపగ్రస్తులుగా మారాము, యేసు ప్రభు వారితో సహవాసం కోల్పోయాము, పాప శాపములోనికి వచ్చి వారి దేవుని యొక్క కృపను పోగొట్టుకుని ఈ లోకంలో శాపగ్రస్తులుగా మనము మిగిలిపోయటానికి కారణము రెండోది ఏమైంది, పాపము దాని యొక్క పరిపక్వత ఉంది. ప్రియా సహోదరులారా, అనేకమైన బలహీనతల్లోకి నడిపిస్తారు, మందుకు బానిసత్వము చేసి. ఆ మందే ప్రపంచంలో 70% మంది ప్రజలు నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే, మనం చూస్తుంటాం BBC రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 70% మంది ప్రజలు నాశనం అయిపోవటానికి, హత్యలు జరగటానికి, మానభంగం జరగటానికి, అనేక మంది నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే మందు అనే పదమే తెలుస్తుంది. చూడండి, మనం కూడా మన యొక్క గ్రామాల్లో, మన పరిసర ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో మనం గమనిస్తే తాగుడికి బానిసత్వమయ్యి తాగుడులో ఉన్నటువంటి ప్రజలు భార్య బిడ్డలను వేధించి అనేక రకాలుగా హింసించి చివరికి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న ప్రజలుగా మనం ఉంటున్నాం. అట్టి పాపంలోనికి మొదటిగా అపవాది మనం లాక్కొని పోతుందంట. దాని నుండి విడిపించడానికి ప్రభువు ఈ లోకంలోనికి మనిషి కుమారుడుగా 2025 సంవత్సరాల క్రితం వచ్చాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 44 చదువునా? యోహాను సువార్త 8:44. వాడి యొక్క క్రియలు మొదటిది పాపం క్రియ, రెండవ క్రియ వాడిది ఏమన్నా చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు
మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుతున్నారు. చూడండి, మొదటి మనం ఎవరుమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. దానిలో నుంచి విడిపించబడటానికి ప్రభు మన కాడికి ఈ లోకం దిగిచ్చాడు. రెండోది మన క్రియ ఏమైందంట? దురాశ సంబంధమైనటువంటి క్రియ. మనకి నేత్రాశ ఎక్కువ, శరీరాశ ఎక్కువ, ఇంకా చూస్తే ఏ ఆశ చూసినా ఆహారం తినాలంటే ఆహారపు ఆశ ఎక్కువ, ప్రతిదీ అత్యాశ మనకి. కానీ అపవాది సంబంధి కుమారుడా నువ్వు అంటున్నాడు ప్రభు. నువ్వెవరు అంట? అపవాదిని తండ్రిగా ఉన్నాడు. నువ్వే దురాశను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వెప్పుడైతే దురాశను తగ్గించుకుంటావో, అందుకే నీ దురాశను తగ్గించడానికి లోకంలోనికి ప్రభు వారు దిగి వచ్చినాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే వాడు మొదటి నుంచి పాపం చేస్తాడు, దురాశను నెరవేర్చుకునేవాడు, దేవుని చిత్తాన్ని జరిగించే కార్యాలు మొత్తాన్ని వాడు ఏం చేస్తాడు? నిర్వీర్యం చేస్తాడు. వాడు దేవునిలో ఉండనీయకుండా ప్రజల్ని బయటికి తీసుకుని వెళ్ళటానికి, ప్రజలను ఈడ్చుకొని పోవటానికి, మరణపు టురంలోనికి లాక్కొని పోవటానికి వాడి యొక్క క్రియ సిద్ధముగా ఆ ప్రాంతంలో నిలబడటానికైనా ఆ రీతిగా ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దురాశ అంటే త్రాగాలనేటువంటిది ఒక దురాశ, అక్రమ సంబంధం పెట్టుకోవాలని దురాశ, పేకాటు, సినిమాలు, ఇంకా పిల్లలు చూస్తే యూట్యూబ్లు, ఇవి కూడా ఒక దురాశ. ఆ యొక్క మొబైల్ విషయంలోకి వస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ మొబైల్ తప్ప ఏరే ప్రపంచం లేకుండా దాని ఆశలో ఉండి చదువు పోగొట్టుకుంటున్నాము. సరైన జ్ఞానం లేక దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల మన శరీర భాగాలు, అవయవాలు అనేకమైనటువంటి దురాశలోనికి పోతున్నాయి. ఇది ఒక దురాశ అని చెప్తున్నాడు. ఎన్ని దురాశలు వస్తున్నాయి? ఈ దురాశ ఈ రీతిగా ఉంది. ఇంకా మనం చూడాలంటే అనేకమైనటువంటి ఆ దురాశల్లో పడి ఇష్టానుసారంగా యవ్వన బిడ్డలు ఒక వ్యక్తులని కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఆశలను నెరవేర్చుకునే వారిగా మనం ఈ లోకంలో ఉంటున్నాము అని చెప్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే వాడు ఆది నుండి కూడా నరహంతకుడు అని చెప్తున్నాడు. అపవాది అనేవాడు ఆది నుంచి మొదటి పాపం చేసేవాడు, రెండవది ఎవడు? వాడికి దురాశలు ఎక్కువ. మూడవది వచ్చేసి వాడు ఎవడై ఉన్నాడు? నరహంతకుడై ఉన్నాడంట. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ నరహంతకుడు వీడు చేస్తున్నటువంటి క్రియలు, వీడు చేస్తున్నటువంటి తలంపులు, వీడు చేస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే వీడు ఎక్కడ కూడా మంచివాడే ఉన్నాడు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం, బెన్యామీనుడైన ఒకడు ఉన్నాడు. ఎవరాడు? బెన్యామీనుడు గోత్రంలో చివరి గోత్రం వాడు. వాడి యొక్క క్రియ ఏమై ఉంది? వాడు చీల్చినట్టి తోడేలు వంటి వాడు. వాడు ఉదయకాలమున వెరతిని సాయంత్రం కాలము దానిని మిగిల్చుకొని తినేసేటువంటి. అంటే ఒకటి పాపము, రెండు దురాశలు లేపుతాడు, మూడవదిగా ఈ లోకంలో వాడి క్రియ ఏముందంటే వాడు నరహంతకుడు. అందుకే బెన్యామీను గురించి మనము ఆ ఇర్మియా గ్రంథంలోనే అక్కడ రాసి ఉన్న మాట చూస్తే వాడు నరహంతకుడు అని ఉంటది. వాడు ఏమై ఉన్నాడంట? నరహంతకుడు అంట. వాడు తెలియకుండానే దొంగతనం చేస్తాడు, తెలియకుండానే ప్రజలను పట్టుకుని చంపి నరహంతకుడుగా మార్చి అనేక మనుషులను చంపుతాడు అని చెప్తున్నాడు. ఏమైంది? మూడోదిగా నరహంతకుడు అయ్యాడు. అయితే ఇది ఎవరిని లక్షణం మనం పొందుకున్నామంటే ఆదిలో ఉన్నటువంటి ఆదాము అవ్వలైనటువంటి వారు సాతాను మాట విని సాతానుకు లోబడి ఆ ఆలోచనలోకి ఎప్పుడైతే వెళ్ళారో ఆటోమేటిక్గా ఆ యొక్క ఒక మాట అంటాం చూడు, 6 నెలలు ఈడు వాడి ఇంట్లో ఉండి వాడి ఇంట్లో అంటే ఏమైంది? ఈడు వాడవుతాడు, వాడు ఈడవుతాడు. అలాగే అపవాదితో ఉండటం వల్ల అపవాది యొక్క లక్షణాలు వాడికి వచ్చి వాడు ఏమయ్యాడు? నరహంతకుడు అవుతున్నాడు. మనం అనేక విషయాలు చూస్తుంటాం. కొన్ని సినిమాలను మనం గమనిస్తే స్నేహానికి పోయి ఒక చిన్న విషయంలో ఇరుక్కొని అలా వెళ్ళి చివరికి హత్యలు చేసేంత వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇది సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా అనేక విషయాలు తప్పించుకోవడానికి, అనేక విషయాలు చేయటానికి మనమే ఖైదీగా వెళ్ళి లేదా మనమే నరహత్య చేయాల్సిన పరిస్థితి వచ్చిన సమయాలు లేవా? వాడి యొక్క క్రియ నరహంతకుడు ఉన్నాడు. 4వదిగా చూస్తే వాడి క్రియ ఏమంటే వాడు సత్యమందు నిలిచేవాడు కాదు. చూడండి ఒకసారి. వాడు సత్యమందు
నిలిచిన వాడు కాదంట, వాడు ఆది నుంచి కూడా నరహంతకుడంట, పాపంట. ఎవడైతే ఆ అపవాదిగాడు ఉన్నాడో వాడికి లోబడి వాడి వ్యసనానికి లోనవుతున్నట్టు ప్రజలుగా మనం ఉన్నాం. కాబట్టి మనం పండుగ చేస్తాం. కానీ మనం ఏం చెప్పాం మీకు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నిజంగా చెప్పండి, రక్షకుడు మన ఇంట్లో పుడితే ఈ కార్యాలలో మన దగ్గర ఒక కార్యం మనం లేకుండా ఉందా? ఇప్పుడు చెప్పిన కార్యాలు ఉన్నాయి కదా, దొంగతనం, వ్యభిచారం, లోబి, ఎన్ని ఉన్నాయి కదా. వీటిల్లో ఏ ఒక్కటైనా మన జీవితాలలో, ఏ ఒక్కటైనా మన కుటుంబంలో లేకుండా ఉంటే నిజముగా నీ ప్రభువు నీ కుటుంబంలోనికి వస్తాడు. నిజముగా నీ ప్రభువు నీ కుటుంబంలోకి రావాలంటే ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఏ ఒక్క క్రియ మన కుటుంబంలో లేకుండా ఉందా? రాయలమ్మా ఉండు. ఇలా మనము చేస్తున్న ఈ క్రియలలో ఏ ఒక్క క్రియ అయినా మనలో లేకుండా ఉంటే నిజముగా దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినట్టు. మరి ఇప్పుడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, కానీ మన జీవితాలలో మన కుటుంబంలో పుట్టాలి అంటే ఇందులో ఉన్న ఏ ఒక్క క్రియ కూడా మనలో లేకుండా ఉంటే దావీదు పట్టణమందు పుట్టిన రక్షకుడు ఈరోజు నా కుటుంబంలో పుడతాడు. అలా మన కుటుంబాల్లో పుట్టాలంటే ఈ క్రియలలో ఏ క్రియ మనలో కానీ మన కుటుంబంలో కానీ ఏ ఒక్కరిలో లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన క్రిస్టమస్ మన జీవితంలోకి వచ్చినదని చెప్తున్నాడు యేసు ప్రభు. అంటున్నాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని. నేను యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదువు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను. చూడండి, మొదటిగా నాలో ఫలించిన ప్రతి తీగ. దేవుడు ఏమంటాడంటే, ఒక కంటికి రోగం వచ్చిందనుకో, ఈ కంటిని తీసేయండి. ఎందుకు? అది సెప్టిక్ అయి పాడైంది అనుకో, దాంట్లో నుంచి ఉన్నటువంటి ఆ బ్యాడ్ ఇన్ఫెక్షన్ మొత్తం వచ్చి ఈ కంట్లోకి వచ్చి 2 కళ్ళు పనిచేయకుండా పోతాయి. అందుకే భక్తుడు అంటాడు, నీకు ఒక అవయవానికి రోగం వస్తే దాన్ని నరికేసేయమంటాడు. దాన్ని ఏం చేయాలి? తీసేయమంటాడు. క్యాన్సర్ వచ్చింది కొందరికి. నాకు తెలిసి మన గ్రామంలో చాలా మంది ఉన్నారు వాళ్ళు. అయితే ఒకటికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమెకి ఇక్కడ పుట్టిన క్యాన్సర్. డాక్టర్ చెప్పాడు, తక్షణమే ఆమెకి ఆ పార్ట్ మొత్తం తీసేస్తేనే బ్రతికిద్ది, లేకపోతే లేదండి. ఎందుకు? ఆ పార్ట్ తీయలేదనుకో, ఆ పార్ట్లో ఉన్నటువంటి క్యాన్సర్ శరీర భాగాలు మొత్తానికి వచ్చేసి 10 సంవత్సరాలు బ్రతకాల్సిన వ్యక్తి ఏమైంది 2-3 సంవత్సరాలు చనిపోయింది. అందుకే ఆ రోజు ఆమెను హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ గారు ఈ ప్రాంతం అంతా కోసి తీసేసి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. అలాగే దేవుడు అంటాడు, నీలో ఏదైనా ఫలించని విషయం ఉందేమో, నీలో ఫలించినటువంటి కార్యక్రమం ఉందేమో. చదవమడా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగలు ఆయన తీసి పారవేను. ముందు చూడండి, ఆయనలో మనం ఫలించాలంటే మొదటిగా మనలో ఉన్నటువంటి, ఇంతకుముందు మీకు చెప్పా, ఒక చెట్టుని కింద నుంచి కొమ్మలన్నీ కొట్టేసుకుంటే కత్తిరించుకుంటూ వస్తాం. ఎందుకు అనుకుంటే తర్వాత అది కింద ఎప్పుడైతే పనికిరాని తీగలన్నీ తీసేస్తే అది పెద్దదయ్యి మానయ్యి అది త్వరగా పువ్వు పట్టి త్వరగా కాయలు కాసిద్దంట. అలాగే మన జీవితంలో ముందు పనికిరాని. చూడండి, తల్లిదండ్రులు వ్యతిరేకించే స్వభావం ఈనాడు యవ్వన బిడ్డలు ఏ ఒక్కరు కూడా, ఈరోజు యవ్వన బిడ్డలు ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులకు మాట్లాడుతున్నామా? ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు కొట్టే బిడ్డలు లేరా? తల్లిదండ్రుల్ని పుట్టే బిడ్డలేరా? ఇక్కడ మనకేం చెబుతున్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటున్నాడు. ఆశ్చర్య కొడుతున్నాం మేమనే? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఏం జరుగుతుంది? తల్లిదండ్రిని గౌరవించే స్థితి లేదు. ఇది మనలో ఉన్నటువంటి అపవాది క్రియ కాదా? సహోదరుల మధ్య ప్రేమ లేదు, ఇది అపవాది క్రియ కాదా? ఇది ఫలించినటువంటి ఒక క్రియ కదా? ఏమంటారు? తల్లిదండ్రి మాట చెప్తే ఎలా పెడతావు ఉంటే ఒకసారి చెప్పు. అతిశయ్ ఎలా అలా అని చెప్పి తల్లిదండ్రులకు వ్యతిరేకించేది ఈ క్రియ కూడా ఒకటి. ఇంకా మనం పోతే ఫలించని అంటే మనం ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధికి పోయి సాయంత్రం కాల సమయంలో కూర్చొని యూట్యూబ్లు చూస్తూ షార్ట్ చూస్తూ, ఒక విశ్వాసిగా నేను చెప్తున్నాను, నిజ జీవితంలో విశ్వాసిగా మీరు దేవుని రక్తంతో కడగబడ్డారు. ఏ రక్తంతో కడగబడ్డా? మనందరము
యేసుక్రీస్తు వారు శిలువ మీద కార్చినటువంటి ఆ రక్తముతో కడగబడిన మనందరం కూడా మనం ప్రతినిత్యము విశ్వాస జీవితంలో ఆయన ఏమంటున్నావు, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే వెలుగునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి ఎత్తుకు చేరలేదన్నారు. మన యొక్క విశ్వాస జీవితం అంతా కూడా, మన యొక్క పరిస్థితి అంతా కూడా దేనికోసం, మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణం ఉన్నటువంటి ఆ గృహాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఆ గృహం దగ్గరికి పోయి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, మనం ఒక స్థలం కొనాలంటే ముందుగా మనం కొంత ధనం సమకూర్చుకుంటాం. తర్వాత పోయి అది చూసి వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎలాగైతే ఆ గృహాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు రాయించిన ఈ యొక్క లేఖనాల గ్రంథాలను బట్టి ఈ ఉపమానాన్ని మనము మన హృదయాలను నెరవేర్చుకొని, గ్రంథంలో ఉన్న ప్రతి మాటను మనం తీసుకుని ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ పనికి రానటువంటి, చూడమండి, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎప్పుడు తీసివేస్తాడు? నువ్వు దేవుళ్ళు అంటగట్టుబడి ఉండాలి, నువ్వు దేవుళ్ళు ఎడతెరిపి లేకుండా ఉండాలి. నేను మొన్న చెప్పాను, ఈ నెల ప్రాయం మొత్తం మీద 25వ తేదీ తీసుకొని మళ్ళీ ఈ రోజు 20వ తేదీ, నెల రోజుల్లో ఉదయకాలం సాయంత్రం కాలం ఎన్ని రోజులు మనం ప్రార్థన చేశాం చెప్పండి? ఉదయం ఒక అరగంట, సాయంత్రం అరగంట నేను దేవుని సన్నిధిలో నిజంగా గడిపినాను అని ఒక చెయ్యొద్దండి. పోయిన నెల 25 నుంచి ఈ నెల 25 వరకే, నేను సంవత్సరం అంతా అడగట్లా, ఒక్క నెల ప్రాయంలో దేవుని నిలబెట్టుకున్నాం మనం. ఈ నెలలో అయ్యా నా శ్రమను బట్టో, లేకపోతే నా సంతోషాన్ని బట్టో, నా బాధను బట్టో, లేకపోతే నా వేదనను బట్టో ఏదో ఒక వైపుగా నేను దేవుణ్ణి గనపరిచానయ్యా. ఒక అరగంట ఉదయం, ఒక అరగంట సాయంత్రం నేను ప్రార్థన చేశాను, నా దేవునితో నేను గడిపాను అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఒక్క వ్యక్తి ఉన్నారా? మా కోట బావలు ఏపడ చెయ్యి నా ముందుకు రాబా. దేవుడు నిన్ను దీవించును గాక, ఆమేన్. అలా సాక్ష్యం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. నేను ఒక గంట నా ప్రభు కోసం గడుపుతున్నాను. రాహేరం భర్త కోటేష్ బావనే, మీరు అందరు దొరకడానికి ఎవరు? కోటేష్ బావ, ఈ మామ. అలా దేవుని సన్నిధిలో నేను గడిపానయ్యా అని మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి దేవుని సన్నిధిలో చెయ్యి ఎత్తగలిగేటువంటి గొప్ప మనస్సు నీకు వచ్చిందంటే అప్పుడే ఆయన అంటాడు, ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా, నిజ క్రైస్తవ జీవితముగా నీలో జన్మించాలి అంటే ఆ తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడంట. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చూడు, నువ్వు వచ్చి దేవుని కాడ కూర్చొని నువ్వు మోకరించి ఇర్మియా విలపించే ప్రవక్త అంటారు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలు ప్రజలు నిమిత్తము దివా రాత్రులు ప్రభు దగ్గర విలపిస్తూనే ఉంటాడు. ప్రభువా, నీ ప్రజలు తెలుసో తెలియక పాపము చేశారయ్యా, అయ్యా వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వారి పక్షాన నేను మొరపెడుతున్నానయ్యా, నా ప్రార్థనను యేసయ్యా, నా ప్రార్థనను యేసయ్యని ఇర్మియా దివా రాత్రులు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఒక సమయంలో ఇర్మియా దేవుడు ఏమంటాడు తెలుసా? ఇర్మియా, నువ్వు ఆగు, వద్దుగూకులు పని బాట లేదు, కూర్చొని నువ్వు మొర పెడతానే ఉంటావు, నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటావు. అదిగో చూడు నీ ప్రజలు, చూడు ఏం చేస్తున్నారు, అదిగో నీ ప్రజలు చూడు అడిపోయి ఏం చేస్తున్నారు. అయ్యా, తెలుసో తెలియక పాపం చేస్తున్నారయ్యా, ఒక్క అవకాశం అయ్యా, మారతారయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను కదయ్యా అని అంటే దేవుడు అంటాడు, ఇర్మియా, నీ నోరు ఎత్తి నాతో మాట్లాడకు. వారి శరీరము, వారి హృదయము కొవ్వి ఉన్నది, కొవ్వుతో నిండి ఉన్నది కాబట్టి ఇవన్నీ మార్లు ప్రార్థన చేసిన, నేను నీలాంటి వాళ్ళని 100 మందిని పంపించిన ఆ ప్రజలు మారరయ్యా. ఏమంటున్నాడు? ఆ ప్రజలు మారరయ్యా. అయినా ఇర్మియా ప్రవక్త అంటాడు, పర్లేదయ్యా. అబ్రహాము కూడా ఒకసారి అడుగుతాడు, అయ్యా 50 మందిని బట్టి ఆ యొక్క పట్టణాన్ని రక్షించమంటే ప్రతిమలాడుతూ ఉంటాడు. 50 అంటాడు, 40 అంటాడు, 30 అంటాడు, 20 అంటాడు, 10కి వస్తాడు. చివరికి ఒక్క మనుషుడున్న పట్టణాన్ని కాపాడుతానని దేవుడు అవకాశం ఇస్తే, తేర చూసి ఆ పట్టణం అంతా చూస్తే ఒక్క మనిషి కూడా ఉండడు. ఏమవుదు? ఒక్క మనుషుడు కూడా ఆ పట్టణం ఉండడు. అప్పుడు లోతుని పిలిచి, నువ్వు లేచి పారిపోరా బాబు, నేను ఆ పట్టణాన్ని కాల్చివేయబోతున్నానని చెప్తాడు. ప్రియా సహోదరులారా, అట్టి కొవ్వి ఉన్న మన జీవితాలు, అట్టు పనికిరాని పాత్రలుగా ఉన్న మనము ఈ యొక్క లోకంలో ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు?
మీకోసమే మీ పాపాలను, మీ దోషాలను, మీ వ్యసనాలను వెతికి తీసి పారవేయటానికి నేను మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చాను అని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే మొదటిది వాడి క్రియ ఏముంది? పాపము. రెండవది వాడి క్రియ ఏంటి? చూడనా, వాడు రెండోది నరహంతకుడు. మూడోది వాడు సత్యమందు నిలవుడు. వీడికి అబద్ధాలు ఎక్కువ, వీడికి పాపం చేయటం అంటే ఇష్టము, వీడు అబద్ధమాడటం అంటే వీడికి ఇష్టం. కాబట్టి ఆ క్రియలలో నుండి ఈ మానవాళిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు. అందుకే మనం 5వదిగా చూస్తే ఇది యొక్క క్రియ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఇది క్రియ 5వది చూసి మనం ముగించుకుందాం, సమయం అవుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో వాడి క్రియ ఏంటనేది, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల చూడండి, అంతటా పరలోకమందు 9 కదరా, అపవాది అనియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. ఎవరంటాడు? మహాఘట సర్పము. ప్రియా సహోదరులారా, నేను చెప్పదలుచుకున్నాను, ఈ గ్రామంలోనికి మొదటిగా నేను వచ్చి ఒక దేవుని పనిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన గ్రామాన్ని పట్టి పీడించిన మొదటి సాతాను క్రియ ఏంటంటే ఘట సర్పము ఈ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు ఎవరిని మింగుదామని సిద్ధంగా ఉంది. ఘట సర్పం అనేది వీడి యొక్క క్రియ, వీడి యొక్క పేరు ఏంటి? మొదటిది. మరొక పేరేమైంది వీడికి? ఘట సర్పం ఉంది, ఆది సర్పం ఉంది. వీడు ఏమై ఉన్నాడంటే, నేను చూస్తున్న దర్శనాలలో నాతో పాటు కలిసి చూసినటువంటి అనేక మంది సేవకుల దర్శనాలలో మన గ్రామం కనపడిన విధానం ఏంటి తెలుసా? అపవాది ఘట సర్పం వచ్చేసి అనేక మందిని మింగుతున్నాడు అని 3 నెలల క్రితం ఒక వ్యక్తి మన గ్రామాన్ని గురించి ప్రవచించాడు. అయ్యా, మీ గ్రామంలో ఘట సర్పము మరణ దూత సంచారం భయంకరంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థనలో విజ్ఞాపనలో రోదన చేయట్లేదు. ఇర్మియా ఎలాగైతే ప్రలాపిస్తున్నాడు అలాంటి ప్రలాపించేటువంటి పరిస్థితి గ్రామం మీద లేదు. కావున గ్రామంలో భయంకరమైన ఘట సర్పం సంచారం చేస్తుంది, అనేక మంది మరణం అవుతారు అని చెప్పారు. అయినను మనకు భయం లేదు. ఎందుకంటే మరణించిన వ్యక్తిని తీసుకెళ్లి పాతి పడేసేస్తాము. ఆ ఒక్కరోజు ఏడ్చి తెల్లారి పొద్దున్న లేచి మనము ఆ వ్యక్తిని మర్చిపోతాము. మరణించిన వ్యక్తిని ఆ రోజు ఏడుస్తున్నాం, తీసుకెళ్లి పాతి పడేస్తున్నాము. తెల్లవారు వచ్చి వాడితో మనకు పని లేదు, మిగిలిన మనమే సంతోషిస్తున్నాం. మళ్ళీ యథారీతిగా తాగుతున్నాం, తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే ఘట సర్పము గ్రామాన్ని పట్టుకొని ఒక్కొక్కరిని మింగటానికి సిద్ధంగా ఉందంట. ఆ యొక్క దర్శనాన్ని చెప్పినప్పుడు నా గుండెలు పగిలిపోయాయి. ప్రభువా, దీన్ని ఎలా నెరవేర్చాలి, దీన్ని ఖండించాలి, ఏం చేయాలంటే దివారాత్రులు నువ్వు మోకరించి ప్రార్థన చేసి గ్రామం కోసం, సంఘం కోసం నువ్వు ఎప్పుడైతే నీ మోకాటి అనుభవంలో నుంచి బయటికి తీయకుండా మోకాటిని పెట్టి నీ మోకాళ్ళు కాయలు కాస్తాయో ఆ క్షణమే ఆ గ్రామం రక్షణలోనికి వచ్చిద్దని ప్రభు చెప్తున్నప్పుడు నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. అనేక దినముల నుంచి మోకరించి ప్రభు సన్నిధిలో అడుగుచున్నాను, ప్రభువా సంఘాన్ని దర్శించయ్యా, సంఘం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మను తండ్రి నీ చిత్తమైతే తొలగించమంటున్నా. ఒక్కరు చేస్తే జాగిద్దా? వర్షం పడుతూ ఉంది, ఈ మొత్తం మీద వర్షం పడుతూ ఉంటే ఒక్క పట్ట పెట్టారనుకో అందరికి వస్తుందా? అదే 10 పట్ల కలిపి కుట్టిని పెడితే ఏమైంది? ఆ వర్షపు దారులు పడకుండా ఉంటాయి. ప్రియా సహోదరులారా, నేను మోకరిస్తున్నాను మీతో చెప్తున్నప్పుడు, దేవుని చిత్తములో ఉన్న మీరందరూ దేవుని చిత్తానుసారంగా ఆయన రక్తంలో కడగబడిన అందరం కలిసి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన నామాన్ని మహింపరుస్తూ, ప్రభువా పాపులుగా మేమున్నామయ్యా, మా పాపాలను మా దోషాలను క్షమించయ్యా, ఇక నుంచైనా నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా, ఇక నుంచైనా మా దోషాలు వదిలేస్తామయ్యా, మా వ్యసనాలు వదిలేస్తామయ్యా, మా పాపాలు వదిలేస్తామయ్యా అని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో గడగడా వణుకుచు దీవారాత్రము ఆయన నామాన్ని మహిమపరుస్తూ నీవు నేను కానీ ప్రభువుని అడగలిగితే ఆ ఉగ్రత నుంచి అలా నాడు ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుళ్ళ నుండి
ఐగుప్తు దేశంలో వచ్చిన తెగుల నుండి ప్రభువు ఎలాగైతే గొర్రె పిల్ల రక్తము ఏ గడప మీద అయితే ఉంటుందో ఆ గడపను మరణదూత దాటి రక్తము లేనటువంటి ఆ యొక్క గృహములోనికి వెళ్ళి వారిని మింగివేసిందని చెప్తుంది. ఈ రోజుల్లో మనము కూడా మన కుటుంబాలలో యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో కడగబడిన వారుగా ఉన్నాము. ఆయన రక్తాన్ని ఆపాదించుకొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ పాపము నుండి వ్యతిరేకంగా దూరంగా ఉంటూ నరహత్యులకు దూరంగా ఉంటూ సత్యమందు నిలవబడుతూ వాడు ఏమైనాడు, ఆ అబద్ధికుడి యొక్క పరిస్థితి నుంచి మనం దూరంగా ఉంటే వాడి సర్వస్వము ఏమై ఉందంట, వాడు పుట్టింది మొదలుకొని ఆదిలో వాడు పాపి, మోసగాడు, నరహంతికుడు, వ్యభిచారి, ఇంకా మనం చూస్తే మోసం చేసేటువంటి గుణం. ఈ గుణము కలిగినటువంటి అనేక స్వభావాలున్న అపవాది లోకాన్ని పట్టి పీడిస్తే అనేకమైన సమస్యల్లోనికి అనేకమైన పాపాల్లోనికి దిగజారుస్తున్నటువంటి ప్రజలను వెతికి రక్షించటానికి 2025 సంవత్సరాల క్రితం నా ప్రభువు దావీదు పట్టణమందు ఆయన మనిషి రూపం ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, ఎప్పుడైతే ఇవన్నీ వదిలేసి ఈ క్రియలన్నీ దూరపరుచుకుని, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, ఇక నుంచైనా నేను నీ సన్నిధిలో నిలబడతానయ్యా, తెలుసో తెలియకో అనేక పాపములు చేశాను, ఇంతవరకు నేను ఎన్నో పోగొట్టుకున్నానయ్యా. అయ్యా, భార్యలు పోగొట్టుకున్న వారు ఉన్నారు, భర్తలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న వారు ఉన్నారు, కడుపు తీపితో అనేకమైన వేదనలు పడినటువంటి సమాజముగా మన గ్రామం ప్రత్యేకంగా ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇవన్నీ మనలో నుంచి దూరపరుచుకుని, ఈ క్రియలన్నీ దూరపరుచుకుని, అపవాదికి లోబడకుండా వాడి కుయుక్తులను దూరపరుస్తూ ప్రభు సన్నిధిలోకి వచ్చి జీవాధిపతి అయినటువంటి యేసయ్యని, జీవము కలిగినటువంటి ఆ రక్షకుడిని ఆయన రక్తముతో కడగబడి ఆయనను మన గృహంలోనికి ఆహ్వానించామంటే, ఇప్పుడైతే ఈ అపవాది చెడు కార్యములన్నిటికీ దూరంగా ఉండి నూతనముగా నువ్వు మార్చబడతావో ఆ క్షణములోనే నిజమైన క్రిస్టమస్ నీ ఇంటిలోకి వచ్చింది. హల్లెలూయా. అట్టి క్రిస్టమస్ ఈ దినాలలో ప్రతి కుటుంబం సంతోషముగా, సమాధానంగా, ఆనందకరంగా మన కుటుంబంలోనికి మన ప్రభువు నూతనముగా తన రక్షణలోనికి తీసుకొని పోవును గాక.